హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. ఇప్పుడు ఎక్కడ చూసినా తన సాంగ్సే. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం తన సాంగ్స్ తో నిండిపోతుంది. ప్రతి ఒక్క సాంగ్ అయితే ఫుల్ వైరల్ అయిపోయాయి. తనైతే ఇప్పుడు మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. అసలు తను ఎవరు, అసలు తను ఈ సింగింగ్ ఫీల్డ్ కి ఎలా వచ్చారు అనేది కనుక్కుందాం. తను ఒక రైటరే కాదు, ర్యాపర్ అలాగే సింగర్ కూడా. సో అఫ్రోజ్ ఆలీ గారు అయితే మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారండి? సాంగ్ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. నా ఫేవరెట్ సాంగ్, అలాగే మీ ఫేవరెట్ లిస్ట్ లో ఉన్న సాంగ్ ఏదైతే ఉందో రెడ్డి గారి అమ్మాయి సాంగ్ తో స్టార్ట్ అయితే చేద్దాం. షూర్ అండి, ఆ పాట మా కోసం పాడతారా? యా షూర్ అండి, పాడు. రెడ్డి గారి అమ్మాయిరా, చూడగానే నచ్చిందిరా, ఓ ప్రేమ ముల్లేదో తెచ్చిందిరా, సిదా గుండెల్లో గుచ్చిందిరా, ఓహో పహలి బార్ చూసినా, దిల్ కా పసంద్ చేసిన, దారింటి దాకా ఫాలో చేసినా, రెడ్డి గారి అమ్మాయిరా, ప్రేమలో పడిపోయిందిరా, గుండెల్లో నన్నే నింపిందిరా, మన ఫస్ట్ లవ్ స్టార్ట్ అయిందిరా. ఓ థ్యాంక్ యూ. అసలు ఈ సాంగ్ అందరికి ఎలా బాగా కనెక్ట్ అయిపోయింది అంటే రెడ్డి గారి అని ఒక టైటిల్ తో. అలాగే ఇంకేంటంటే ఆ వాయిస్ ఏదైతే ఉందో స్వీట్నెస్ ని యాడ్ చేసింది. ప్రతి ఒక్క టీనేజ్ కి అందరికి బాగా నచ్చింది. అలాగే నేను ఇంకొక సాంగ్ కూడా చూసాను మీది. ప్రతి టీనేజ్ కి, ఈ జనరేషన్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి కనెక్ట్ అయ్యే సాంగ్ అయితే తాగుదాం అనే సాంగ్. అది మా కోసం మళ్ళీ ఒకసారి పాడతారా? యాక్చువల్లీ తాగుదాం అనే ఫస్ట్ హుక్ లైన్ ఉంది కదా, అది మా మ్యూజిక్ డైరెక్టర్ పాడారు. మిగతా సాంగ్ అంతా నేను పాడాను. ఓకే. సో ఆయన నా వాయిస్ కి ఆ వాయిస్ కి డిఫరెన్స్ ఉంటది. ఆయన పాడతాను. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, కళ్ళు తిరిగే వరకు మేము కళ్ళు దాగినాం, దమ్ దమ్ అయ్యే వరకు దమ్ము లాగినాం, నైట్ 9 దాటిందంటే సిట్టింగ్ పెట్టినాం, దుస్తులను తోలుకోనొచ్చి మీటింగ్ పెట్టినాం, కొంచెం తాగురా మామ బాగుంటది, ఎక్కితే కథ వేరుంటది, కళ్ళంటేనే మాయుంటది, మాయలో మునిగిపోదాం, నాకెవరున్నారి లోకంలో, నేనున్నా మస్తు ఎల్లో, రాత్రి పగలు గల్లు తాగి నేనుంటానా మైకంలో. ఓకే. ఎంత బాగా పాడుతున్నారు తెలుసా అసలు. ఇవన్నీ రిపీటెడ్ సాంగ్స్, అంటే ఒక లూప్ లో వింటూనే ఉండాలనిపించే సాంగ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అసలు మీరు పాడారనేది ఎవరికి ఎక్కువ తెలియదు. అంటే సోహెల్ గారు చేశారు కాబట్టి సోహెల్ గారు సాంగ్ ఏమో అని అనుకున్నాము. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసాక అది మీరని, ఒరిజినల్ సాంగ్ అని మీరు పాడారని తెలిసింది. అసలు సోహెల్ గారికి మీకు ఎలా స్టార్ట్ అయింది ఆ సాంగ్ చేయాలి అని ఆలోచన? కానీ లేకపోతే అది అంటే ఎలా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు రెడ్డి గారి అమ్మాయికి 1 lakh వ్యూస్ ఉన్నప్పుడు సోహెల్ అన్న ఒక రీల్ చేశారు ఆ సాంగ్ మీద. అప్పటికి సోహెల్ అన్నకి నాకేం పరిచయం లేదు, కానీ అప్పటికి సోహెల్ అన్న నా ఫేవరెట్ కంటెస్టెంట్. నేను బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత ఇప్పటివరకు చూడలేదు, తన సీజన్ లాస్ట్ నేను చూసింది. సో మంచి క్యాండిడేట్, మంచి కంటెస్టెంట్, నాకు చాలా ఇష్టం. అయితే నాకు సడన్ గా రీల్ మా అక్క పంపించారు, కాల్ చేశారు, నీకు ఒకటి పంపించిన చూడు 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 అంటే, ఏం పంపించిందని నేను ఓపెన్ చేసి చూస్తే సోహెల్ నా వీడియో. ఓకే అని ఓపెన్ చేస్తారు, రెడ్డి గారి అమ్మాయి ప్లే అవుతుంది. అంటే లిప్ మూమెంట్ మొత్తం మ్యాచ్ అవుతుంది. అరే మన పాట మీద సోహెల్ అన్న చేసి జస్ట్ 1 lakh వ్యూస్ ఉండే అప్పుడు. ఇప్పుడు 540 lakhs ఉన్నాయి ఇప్పుడు. అంటే లైక్ 54 million వ్యూస్ ఉన్నాయండి ఇప్పుడు. సో అలా చేస్తే ఇక సాంగ్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. 1 million అయిపోయింది, 2 million అయిపోయింది, 3 million వ్యూస్ వచ్చినప్పుడు అప్పుడు నేను సోహెల్ అన్నని కలిసాను. లైక్ మధ్యలో జగ్గు అనేటోడు కల్పించాను, మాట్లాడి సోహెల్ అన్నకి కొన్ని సాంగ్స్ వినిపించాం. నా దగ్గర కూడా ఉన్నాయి. రాఫ్ రోజు నువ్వు డైరెక్ట్ మ్యూజిక్ మా ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్తా అని ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్ళి తాగుదాం సాంగ్ వాళ్ళకి నచ్చింది, మాకు కావాలి అంటే, సరే తాగుదాం సాంగ్ మా మ్యూజిక్ డైరెక్టర్ది కాబట్టి అది ఇచ్చేసాం వాళ్ళకి. ఇప్పుడు అది రిలీజ్ అయింది రీసెంట్ గా మూవీస్ లో. ఓకే. అలా అయింది ఈ జర్నీ మొత్తం. మళ్ళీ మీరు లండన్ లో మీ మాస్టర్స్ చేసి ఇప్పుడు ఈ ఫీల్డ్ కి వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే మీరు తీసుకున్న ప్రొఫెషన్ వేరు, చదువుకుంది ఒకటి. సో ఆ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇందులోకి ఎందుకు రావాలనిపించింది? అంటే నేను మొత్తం బిజినెస్ మైండెడ్ అండి. నేను పాటలు చేసేటప్పుడు కూడా బిజినెస్ లాగానే ఆలోచిస్తాను. ఎందుకంటే నా పాటలు ఎవరు వింటారు అంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, ఒక ప్రోడక్ట్ మనం అమ్మే ముందు ఆ ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు మార్కెట్లో ఉన్నారా అని ఫస్ట్ మనం చూడాలి. మనం కరెక్ట్ ప్లేస్లో అది ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నామని అది చూడాలి మనం. ఇప్పుడు నేను పాట రిలీజ్ చేసేటప్పుడు కూడా, ఈ పాట నేను ఈ లైన్స్ రాసిన, ఇది ఎవరు వింటారు, లేకపోతే దీని మీద రీల్స్ ఎవరు చేస్తారు, ఆ ఆడియన్స్ మనకు ఉంటేనే ఆ సాంగ్ నేను చేస్తాను.
ఇంకా ఎగ్జాక్ట్ గా మనకి ఏ స్లాంగ్ లో కావాలి తెలుగులో, నేను ఫస్ట్ ఉర్దూలో చేసేటోని. సో ఉర్దూలో నాకు మంచిగా వ్యూస్ వచ్చాయి, కానీ తెలుగుకి వచ్చినంత వ్యూస్ నాకు ఉర్దూలో రాదు. సో మనం ఎక్కడైతే ఉన్నామో ఫస్ట్ ఆ లాంగ్వేజ్ ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలని అలా. సో నేను ఓకే. చదువుకుంది కూడా అదే, బిజినెస్ రిలేటెడ్ ఆ! నేను చదువుకున్నాను. సో నేను చేస్తుంది కూడా అదే అనుకోండి, బిజినెస్ లాగా. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మీ రీల్స్ చేశారు కదా, మీ సాంగ్ రీల్స్. మీకెలా అనిపించింది అప్పుడు? అరే చాలా బాగుంది. నేను నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ నా పాట మీద రీల్స్ చేస్తాను అనుకున్నాను. ఆ! అంటే ఒక అమ్మాయిల మధ్యలో కన్వర్జేషన్ కాబట్టి తెలుగులో చాలా మంది అమ్మాయిలే రీల్స్ చేస్తారు అబ్బాయిల కన్నా. హ్మ్. సో అమ్మాయిలు చాలా మంది చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చేస్తారు అనుకున్నా, కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తారు. మంచిగా అనిపించింది, చాలా ఓకే. హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు ఒకవేళ అఫ్రోజ్ ఆలీ గారు సింగర్ కాకుంటే ఏమై ఉండేవారు? బిజినెస్ చేసారు, బిజినెస్. ఏదైనా మంచి ఓకే. బిజినెస్ సెటప్ చేసి. ఇంత పక్కా హైదరాబాద్, మళ్ళీ అది కూడా అఫ్రోజ్ ఆలీ గారు, మీరు ముస్లిం, అంత తెలుగు పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఆ సాంగ్ లో కూడా లిరిక్స్ కూడా రాయటం అనేది అంత తెలుగు రావాలి కదా. మీరు అసలు ఎలా ఇంత తెలుగు నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ జస్ట్ ఒకరు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ! వాళ్ళతోనే నేను హిందీలో ఉర్దూలో మాట్లాడేటోడిని. మిగతా వాళ్ళందరూ నాకు తెలుగులో మాట్లాడే వాళ్ళే ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన ప్రతి ఎక్కడ ఏరియా వాళ్ళైనా, హ్మ్. నా క్లాస్‌మేట్స్ అయినా, నా కాలేజ్ మేట్స్ అయినా మాక్సిమం తెలుగులో మాట్లాడేవాళ్ళే. సో వాళ్ళతో మాట్లాడి, మాట్లాడి తెలుగు వచ్చేసింది నాకు. సో నేను పాటలు కూడా లైక్ ప్యూర్ తెలుగులో రాయను నేను. నాకు ఎంతవరకు తెలుగు వస్తదో అంతవరకే రాస్తాను. కొన్ని వర్డ్స్ రాకపోతే డిఫరెంట్‌గా క్రియేట్ చేసుకుంటాను. లైక్ పెహ్లీ 'రెడ్డి' బార్ గారి దేఖో. 'పెహ్లీ బార్' చూసినా, మళ్ళీ 'ఇష్క్‌లాడతాడంటనే' అది ఆ! వర్డ్ నేను బయట విన్నానో లేదో కూడా నాకు తెలవదు. అది అట్లా వచ్చేసింది మైండ్‌లో, నేను రాసేసిన. ఒక ఓకే. మీనింగ్ అయితే కన్వే అయితుంది కదా అని అలా చేసిన. అంటే మీ పేరెంట్స్ మీ ప్రొఫెషన్ కి సాటిస్ఫైడ్ ఉన్నారా మరి? అంటే నేను నా స్టడీస్‌కి నేను నెగ్లెక్ట్ చేయకుండా నేను నా ప్యాషన్‌ని ఫాలో అయితున్నంత వరకు ఎవరి పేరెంట్స్ అయినా ఓకే అంటారు. సో హ్మ్. నా పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తారు. అంటే ఎందుకంటే నేను స్టడీస్‌లో మంచిగానే ఉన్నాను కాబట్టి హ్మ్. దీనికి నాకేమనలేదు. అంటే మధ్యతరగతి కుటుంబాలలో ఏంటంటే ఎదిగిన కొడుకు మంచి హై ప్రొఫైల్డ్ జాబ్ చేయాలి. ఇదేంటంటే ఆఫర్స్ కొన్నిసార్లు ఒకటేసారి లక్ వస్తది, ఒకసారి రాదు. రాదు. సో అప్పుడు మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఈ ప్యాషన్ ఉంది అమ్మా అని మీరు ఇంట్లో చెప్తే ఓకే చెప్పారా అప్పుడు? అంటే నేను ఇంట్లో ఫస్ట్ చెప్పలేదు, నేను ఇట్లా సాంగ్ చేస్తున్నాను. డైరెక్ట్ రిలీజ్ చేసేసాను. ఫ్రెండ్స్ అందరం అమౌంట్ పెట్టుకొని ఆ! ఫస్ట్ అలా సాంగ్స్ చేసేటోడిని నేను. తర్వాత మంచి వ్యూస్ వచ్చినప్పుడు, దాని నుంచి అమౌంట్ వచ్చినప్పటి నుంచి, ఏదైనా మనం పని చేస్తున్నామంటే దాని నుంచి మనకు కొంచెం అమౌంట్ వస్తుంటే మనం ఎవరైనా ఓకే అంటారు. మనం అమౌంట్ పెడుతున్నాం, ఏం రాట్లేదు అన్నప్పుడు ఎవరైనా చెప్తారు. కానీ మనకు పెట్టిన అమౌంట్ అయినా మనకొస్తుంది, లేకపోతే దానికన్నా కొంచెం ఎక్కువనే వస్తే ఓకే అని అంటే ఉంటది కదా. సో దానికి ఏం అనలేదు. కానీ ఆయన జాబ్ అయితే చేయమని చెప్పారు నాకు. ఇప్పటికి కూడా చెప్తారు. ఇప్పుడు కూడా నార్మల్‌గా నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను ఒక మంచి కంపెనీస్‌లో. హ్మ్. కానీ బిజినెస్‌లోనే చేద్దాం అన్నట్టుంది నాకు. ఎందుకంటే సెటిల్ అవ్వాలి. నేను కూడా మ్యూజిక్ మొత్తం చేయాలనుకుంటలేను. ఇది నా ప్యాషన్ వరకే పెట్టుకుందాం. ప్రొఫెషనల్‌గా వేరేదేదైనా చేద్దాం అన్న ప్లాన్. ఓకే. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశారు. అలాగే లవ్‌కి పాజిటివ్‌గా కూడా చేశారు. ఫెయిల్యూర్ కంటే పాజిటివ్ మీది హిట్ అయింది. అంటే అఫ్రోజ్ ఆలీ గారికి ఏమైనా లవ్ గురించి మంచి ఒపీనియనే ఉండాలి. సో ఏమైనా మీ లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది ఉంది కాబట్టే దునియాలో అందరూ మనుషులు ఉన్నారంటే లవ్ ఉన్నట్టే కదా. లేకపోతే అందరూ రోబోట్స్ లాగానే, లవ్ ఎమోషన్స్ లేకపోతే. లవ్ అంటే ఏంది, ప్రతి ఎమోషన్స్ ఉండడం, కేర్ ఉండడం, సాడ్‌నెస్ ఉండడం, ఆహ్, మంచి ప్రతి ఎమోషన్స్ కలిపితే లవ్ అయితదండి. సో మంచి ఎమోషన్ నాకు మెయిన్‌గా మా మదర్ లవ్ అంటే నాకు చాలా ఇష్టం. మదర్ లవ్ తర్వాతే అని అనుకుంటానండి. ఒకవేళ అఫ్రోజ్ గారికి హ్మ్. నచ్చాలంటే అమ్మాయిలకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? నచ్చుతారంటే నచ్చుతారు అంతే. అంటే స్పెసిఫిక్ క్వాలిటీస్ అయితే ఉంటాయి గదా! హైట్ మంచిగుండాలండి. హ్మ్. ఎక్కువ మరీ పొట్టిగుంటితే మనం కొంచెం మంచిగానే హైట్ ఉంటాం కాబట్టి మనకు కొంచెం బాగా హైట్ ఉంటే మంచిది. ఇక పొట్టిగా ఉండొద్దు. చూడ్డానికి మంచిగుండాలి. అండ్ క్వాలిటీస్ అంటే ఇంకా మాట్లాడడం, హ్మ్. నేను ఎక్కువ మాట్లాడతాను కాబట్టి తను ఎక్కువ వినే వాళ్ళుండాలి. హ్మ్. నేను పాటల గురించైనా మాట్లాడితే, ప్రతి గురించి ఏదైనా మాట్లాడినా బోర్ అవ్వద్దు. ఓకే. అలాంటివి ఉందంటే చాలు. ఇలాంటి క్వాలిటీస్ ఉంటే అఫ్రోజ్ గారిని కాంటాక్ట్ అవ్వకపోండి. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలాంటివి చేయబోతున్నారు? ఇప్పుడైతే నేను ఒక 3, 4 సాంగ్స్ రాసి పెట్టుకున్నాను. కానీ ఆ సాంగ్స్ కాకుండా, ఆ సాంగ్ చేయక నేను వేరే సాంగ్ ఒకటి చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా నావి రీల్స్ చాలా వైరల్ అవుతున్నాయి. దానికి కమెంట్స్‌లో నాకు చాలామంది వన్ సైడ్ లవర్ గురించి పాట రాయమని చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు 'పొసెసివ్ లవర్' అని 'మాయ చేసేసావే' చేశాను. అవును. నార్మల్ ఒక క్యూట్ లవ్ స్టోరీ అని 'రెడ్డి' గారు ఏమైనా చేశారు. వన్ సైడ్ లవ్ గురించి నేను కూడా రాయలేదు. అయితే సరే ఒకసారి ట్రై చేద్దామని ఒక మంచి లైన్స్ రాసాను నేను. హ్మ్. నాకు కూడా చాలా నచ్చింది. ఫ్రెండ్స్‌కి కూడా వినిపిస్తే చాలా బాగుంది, ఇదే చేయని చెప్తున్నారు. వేరే సాంగ్స్ ఆల్రెడీ రికార్డ్ అయినా అది ఆపేసి మరి ఈ సాంగ్ మీద నేను చేస్తున్నాను ఇప్పుడు. అవునా? అవును. అంటే మీరు ఒక స్టోరీ గాని ఏమన్నా చెప్తే దాన్ని ఎన్ని మినిట్స్‌లో కన్వర్ట్ చేస్తారు? హ్మ్. లేకపోతే ఎంతలో నరేట్ చేసి మ్యూజిక్‌ని ప్రెజెంట్ చేస్తారు?
అంటే మ్యూజిక్ అంటే మనకి టైం పడుతుందండి. నేను లిరికల్లీ అంటే నాకు ఒక 1 hour టైం ఇస్తే నాకు హాఫ్ సాంగ్ వరకు నేను కంప్లీట్ చేసేస్తాను. నాకు ఒక టైం ఇస్తే నేను పాట రాసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే ఒక్కొక్కరు అనుకుంటారు సింగర్స్ ఒక ప్లేస్ లో ఉండి వాళ్ళ మూడ్ ని సెట్ చేసుకొని ఆ ట్రాన్స్ లోకి వెళ్ళి రాస్తేనే ఆ ఫీల్ అనేది వస్తుంది, గుడ్ ఫీల్ అనేది. సో మీరు ఎక్కడికి వెళ్తూ ఉంటారు రాసేటప్పుడు? మెయిన్ గా అయితే ఎలోన్ ఉండాలండి, ఎవ్వరు చుట్టుపక్కల ఎవ్వరు ఉండొద్దు. ఉన్నా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకి మైండ్ లో రావట్లేదు ఈ కొన్ని వర్డ్స్ అన్నప్పుడు నేను అడుగుతా ఫ్రెండ్స్ కి, అరే ఈ వర్డ్ వస్తలేదు అన్నప్పుడు మాక్సిమం అయితే నేను అడగలేదు, ఏదైనా ఒక 2 songs అట్లా అయింది. మిగతా ఎట్లా అంటే బైక్ మీద నేను వెళ్ళేటప్పుడే నా మైండ్ లో ట్యూన్స్ వస్తుండే, అంటే బయట సౌండ్స్ అయినా అవన్నీ కలిపి నేను హెల్మెట్ లో కూడా పాడుకుంటూ నాకు ట్యూన్స్ వస్తాయి మంచిగా. నేను అక్కడనే ఆపి నేను పాట రికార్డ్ చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి ఆ పాటకి టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ పాట కంప్లీట్ చేసుకుంటాను. ఓకే. సో ఒక్కరిని ఉన్నప్పుడు అసలు నా మాక్సిమం నా రూమ్ లోనే, నా రూమ్ బయట బాల్కనీ ఉంది, మంచిగా కూర్చొని రాసుకుంటాను. ఇంట్లోనే మంచిగా రాసుకుంటుంటారు. అవును. అయితే ఇప్పుడు మీకు ప్రెజెంట్ ర్యాపర్స్ చాలా మంది ఉన్నారు. సో ర్యాపర్స్ తో ఒకవేళ మీకు కాంపిటీటర్స్ గా ఉండాలనుకుంటే ఎవరు ఉంటారు సింగింగ్ లో గానీ? మన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో చాలా మంది ర్యాపర్స్ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ కాంపిటీటర్స్ లాగా ఫీల్ అవుతే ఎవరిని ఫీల్ అవుతారు అనుకుంటే? షారుఖ్ ఖాన్ ఒక మంచి డైలాగ్ ఉందండి, నేను ఇక్కడ కాంపిటీషన్ చేయడానికి రాలేదు, నేను ఇక్కడ రూల్ చేయడానికి వచ్చినా అని. సో నేను కూడా ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోవడానికి రాలేదు. నా లైఫ్ ఏందో నా లైఫ్, నా టాలెంట్ ఏదో నా టాలెంట్ నేను చూపిస్తున్నా. పబ్లిక్ కి అది నచ్చుతుంది, అది తీసుకుంటున్నారు. వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపిస్తే పబ్లిక్ కి నచ్చుతుంది, వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. వాళ్ళతో అరే నాకన్నా ఎక్కువ ఎదుగుతున్నాడు, నాకన్నా తక్కువ, అది నేను ఎవరితో కంపేర్ చేసుకున్నాను. నాదేందో నేను చేసుకుంటూ పోతున్నాను. మీరు అంటే చాలా సాంగ్స్ పాడారు కాబట్టి ఎక్కువగా మంచిగా కాంప్లిమెంట్ వచ్చినది, లేకపోతే బాగా గుర్తుకుండే కాంప్లిమెంట్ ఒకటి ఉంటుంది, అది ఎవరిచ్చారు ఏంటి? నాకు కమెంట్స్ నేను అన్ని చదువుతాను. యూట్యూబ్ లో ప్రతి కమెంట్ నేను లైక్ చేస్తాను, ప్రతి కమెంట్ నేను చదువుతాను. ఓకే. సో మంచి కమెంట్స్ నాకు ఏది నచ్చిందంటే చాలా మంది చెప్పారు, నేను ఒక ప్రొఫెషనల్ సింగర్ని నేను, కానీ మీరు పాడేలాగా నేను పాడలేకపోతున్నా, మీ వోకల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, మీ వాయిస్ చాలా బాగుంది అని చెప్పారు. అంటే నేను ప్రొఫెషనల్ సింగర్, నేను అలా పాడలేకపోతున్నా అన్నట్టు వాళ్ళు చెప్పారు. అంటే నేను పాడినట్టు ఈ కాంప్లిమెంట్ నాకు చాలా మంది ఇచ్చారు. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ప్రొఫెషనల్ సింగర్స్ ఉన్నారు. అఫ్రోజ్ నువ్వు పాడేటట్టు నేను పాడలేకపోతున్నా. ఇప్పుడు రెడ్డి గారి అమ్మాయికి లక్కీగా నాకు ఐశ్వర్య రెడ్డి దొరికింది. మాయ చేసే సావికి నేను 50 మెంబర్స్ ఫీమేల్ సింగర్స్ ని ఆడిషన్ తీసుకున్నాను. పెద్ద పెద్ద సింగర్స్ ని కూడా అంటే ఈ పాట పంపి వాళ్ళు పాడమంటే సరిగ్గా పాడలేరు, ఎందుకో అర్థం కాలేదని అనుకున్న తర్వాత నేను చేసేది సగం ర్యాప్ సగం సింగింగ్ కాబట్టి నాది డిఫరెంట్ వోకల్. సో నాలాగా అందరు పాడలేరు, చాలా తక్కువ మంది ఉంటారు రేర్ గా, అదొకటి నాకు మంచిగా నచ్చింది. అంటే సింగింగ్ ఏమైనా నేర్చుకున్నారా ఇంతకు ముందుకు? లేదండి, అసలు నాకు మ్యూజిక్ గురించి జీరో నాలెడ్జ్ ఉంది. అది మైండ్ లో వచ్చేస్తున్నాయి, మంచి ట్యూన్స్ వస్తున్నాయి, మంచి లిరిక్స్ వస్తున్నాయి, నేను రాసుకుంటున్నా పాడుతున్నాను అంతేకాని ఎక్కడ నేర్చుకోలేదు. ఒక్క క్లాస్ కూడా ఏం అటెండ్ చేయలేదు. అంటే ఇప్పుడు పతంగ్ సాంగ్ కూడా మీది వైరల్ అయ్యింది. సో ఆ సాంగ్ కంటే రెడ్డి గారి అమ్మాయి అనేది చాలా మందికి కనెక్ట్ అయిపోయింది రీల్స్ వల్ల. సో పతంగ్ సాంగ్ కూడా అంతకు ముందుకే వచ్చింది. సో ఆ పతంగ్ సాంగ్ నేను రీసెంట్ గా చేశాను, అంటే జనవరిలో చేశాను. రెడ్డి గారి అమ్మాయి నేను చేసి 4 years అవుతుందండి. రెడ్డి గారి అమ్మాయి, కానీ రెడ్డి గారి అమ్మాయి రీల్సే ఎక్కువగా మనం వినిపిస్తూ ఉంటది. అందులో ప్రత్యేకంగా ఫీమేల్ ట్యూన్ ఉంటది కదా, ఆ ఫీమేల్ ట్యూన్ వల్లే ఇంకెక్కువ వినాలి అనిపించేది. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకోవడం. సో అది రాసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఒక సాంగ్ అంతా ఒకలాగుంది, అక్కడికి వచ్చే అప్పటికి ఒక కాన్వర్సేషన్ లాగుంది, కానీ ఒక పాట. ఎట్లా అంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఒక బిజినెస్ లాగా ఆలోచిస్తే నేను ఈ పాట చేస్తున్నాను, ఈ పాట వినడానికి ఏం చేయాలి, ప్రమోట్ చేయాలి. నేను ప్రమోట్ చేయను, డబ్బులు పెట్టకుండా నా పాట పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలంటే రీల్స్ చేయాలి. అంటే రీల్స్ ఎవరు ఎక్కువ మంది చేస్తున్నారు, అమ్మాయిలు ఎక్కువ మంది. సో అమ్మాయిల దగ్గరికి నా కంటెంట్ వెళ్ళాలి, అమ్మాయిలకి ఆ కంటెంట్ నచ్చితే వాళ్ళు ఆటోమేటిక్ గా రీల్స్ చేస్తారు, రీల్స్ చూసి ఆటోమేటిక్ గా పాట నచ్చి అందరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూస్తారు. సో రాసేటప్పుడు ఈ సాంగ్ డైరెక్ట్ గా రీల్స్ చేయాలి. అందరూ రీల్స్ ఎలా చేస్తారు, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు చేయాలి, ఒక్క అమ్మాయి కూడా చేస్తారు, ఇద్దరు అమ్మాయిలు చేస్తే బాగుంటదని కన్వర్జేషన్ పెట్టేశాం. ఇద్దరు అమ్మాయిలు చేస్తారు రీల్స్, అది వైరల్ వెళ్ళింది, అందరు ఆ రీల్స్ చూసారు, వాళ్ళు కూడా రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, సాంగ్ ఇంకా వైరల్ వెళ్ళింది. అంటే అందరు యూట్యూబ్ కి వచ్చి సాంగ్ మొత్తం ఒరిజినల్ ఆడియో చూస్తారు, హిట్ అయిపోయింది సాంగ్. అలా ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసిన తర్వాతనే ఓకే ఈ సాంగ్ మీరు చేశారా అనే కన్క్లూజన్ కి అప్పుడు లాస్ట్ లో వస్తారు. ఆ తర్వాత ఇంత మంచి సాంగ్స్ మీరు రాసారా, అసలు ఆ రైటింగ్ కి, ఆ వోకల్ మ్యూజిక్ కి, ట్యూన్స్ కి ప్రతిదీ కొంచెం ఉంటది. మళ్ళీ తర్వాత సోహెల్ గారి పాట కూడా చాలా బాగుంటది. అది కూడా అలానే అండి. ఇప్పుడు అది నేను సేమ్ వర్డ్స్ నేను పాడాను, ఫీమేల్ సింగర్ తో పాడిపించాను. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు
అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరికి పొసెసివ్నెస్ అనేది ఉంటుంది. అవును. ఇద్దరికి తెలుస్తుంది. మనం ఎవరితో అయితే క్లోజ్ ఉంటామో వాళ్ళు ఇంకా వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే మనం లైక్ తీసుకోలేం. సో అది అమ్మాయికి కూడా అనిపిస్తుంది, అబ్బాయికి కూడా అనిపిస్తుంది. సో అది నేను కూడా పాడాను, ఫీమేల్ సింగర్ తో కూడా పాడిపించాను. అది 2 కూడా వైరల్. సో అది అది ఒక కూడా సాంగ్ కరెక్ట్. మా కోసం పాడతారా? తట్టుకోలే నేను ఇంకొకరితో ఉన్నా, నచ్చదేనే నీ నోట వేరే పేరే విన్నా, ఊరుకోను నీ కలలు వేరెవరో కన్నా, ఊహించలేనే వేరెవ్వరితో మాట్లాడుతున్నా, సైకో అనుకో నన్ను, పాగలనుకో నన్ను, తిప్పలని పడుతున్నా నీ ప్రేమ కోసం నేనే, నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు, కానీ నీ పేరే పలికే నా గుండె చెప్పుడు, నువ్వే దూరం కాకే చలియా నాతో ఉండే గుండె, నిన్నే చూసి గట్టి కొట్టుకుందే హాయ్. ఆ! అంటే పొసెసివ్‌నెస్ లో కూడా ఒక పాట, పొసెసివ్‌నెస్ మీద కూడా. అవునండి. సో అది ఏమైపోయిందంటే ఎక్కడ ఎవరన్నా ట్యాగ్ చేయటం, దాన్ని హ్మ్. నేను అన్ని ఇన్‌స్టాలో చూసినప్పుడు ట్యాగ్ చేయటం, రీల్స్ చేయటం, దాని గురించి అరే అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అబ్బాయికి కూడా పొసెసివ్‌నెస్ ఉంటది. సో అవును. ఆ వేలో అసలు అది రాసేటప్పుడు ఎవరు చెప్పారు? అసలు ఎందుకు రాయాలనిపించింది పొసెసివ్‌నెస్ మీద పాట? అంటే పొసెసివ్‌నెస్ గురించి ఎక్కువగా పాటలు ఎక్కడ లేవు కదండీ అసలు. సో, కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. నేను పాట రాసేటప్పుడు నేను ఎలా ఇమాజిన్ చేసుకున్నానంటే, ఒకవేళ ఇన్ కేస్ నేనే నాకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటే హ్మ్. ఆహ్, ఎలా ఉంటుండే? నాకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటే తను ఇంకొకరితో మాట్లాడితే నాకు నచ్చుతదా? నచ్చదు ఆబ్వియస్‌లీ. సో, ఆ టైప్ ఆఫ్ నేను ఇమాజిన్ చేసుకొని ఆ సిట్యుయేషన్‌లో నేను ఎలా రియాక్ట్ అయితానో దాని మీద పాట రాస్తా. 'రెడ్డి' గారి అమ్మాయి కూడా సేమ్. ఒకవేళ ఒక అమ్మాయి నాకు ఇట్లా నచ్చితే రోడ్ మీద నేను ఎలా రియాక్ట్ అయితాను? పైలి బాగా చూసినా ఇంటి వరకు ఫాలో చేస్తాం. నంబర్ ఎట్లైనా కనుక్కుంటాం. మెసేజ్ చేస్తాం. చేస్తాం, మాట్లాడదాం. అది ఒక నార్మల్‌గాన. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు ఎలా రియాక్ట్ అయితారు? అరే ఇట్లా ఎట్లున్నాడు అంటే ఆహా! ఆబ్వియస్‌లీ తన ఫ్రెండ్ ఆబ్వియస్‌లీ బాలేదని బాలేదు చెప్తాడు. అంటే. సో, అలా రియే రియాలిటీకి ఎక్కువగా మ్యాచ్ అయ్యేటట్టు నేను రాస్తాను. అవును. ఇక్కడ ఈ కాన్వర్సేషన్ అన్నప్పుడు గుర్తొచ్చింది. ఇద్దరు అమ్మాయిలు కూర్చొని అంటారు గదా! ఎలా ఉన్నాడు? ఏంటి? అవును. అదొకసారి మా గురించి, అంటే ఫీమేల్ వర్షనే కానీ మా గురించి పాట పాడండి. పాడండి. ఓకే. ఇతనెట్లుండో చెప్పవే నెలనయ్యలాగా ఉన్నాడు, నాతో ఇష్కులాడతాడంటనేదే యావరేజ్ ఉన్నాడు, గమ్మునుండు నువ్వు ఎంత ముద్దుగుండు చూడు, బుల్లెట్ మీద వచ్చి నా మనసు దోచినాడు, మాయగాడు వీడు నిన్ను మాయ చేసినాడు, అర్థం చేసుకోవే నీకు సెట్టుగాడు వీడు, ఏదేమైనా నా మనసి తనకి ఇచ్చానా వాడు వీడేనని తన్నే ఫిక్స్ చేశా. ప్రతీది ఒక కాన్వర్సేషన్ లానే ఉంది కానీ ఒక ట్యూన్ వస్తుంది. ఒక ట్యూన్‌లోగా మాట్లాడడం. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు పాడుతున్నారనుకోండి, ఇక్కడ ఎంతమంది ఉన్నా గూడా సైలెంట్‌గా మీ పాట వరకి వినాలి, వినాలి అనిపిస్తుంది. ఆ! అంటే అట్లా గ్రాబ్ చేస్తున్నారు అటెన్షన్‌ని. అవును. దానివల్ల 'రెడ్డి' గారి అమ్మాయి గూడా అంతే గ్రాబ్ అయిపోయింది అటెన్షన్ అనేది. సో, మళ్ళీ మీకు అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలాంటివి చేయబోతున్నారు? అంటే హైదరాబాదీ స్లాంగ్‌లో ఏమన్నా రాబోతుందా? అవునండి. ఇప్పుడు ఒక బ్రేకప్ సాంగ్ రాసాను నేను. హ్మ్. 'అవులగాన్ని బ్రో' అని ఉంది. ఇంకొకటి 'మాకు మేమే తోప్' అంటే మనం హైదరాబాద్‌లో అందరూ ఎట్లుంటారు, ఆహా! మనం తోప్ మనం ఎవరికినం. సో, అలాంటిది ఒక సాంగ్ ఉంది. మాస్ సాంగ్. ఇప్పుడు 'వన్ సైడ్ లవర్' కోసం 'అర్థం చేసుకో' అని ఒక హ్మ్. సాంగ్ రాసిన. ఫస్ట్ అయితే ఇదే చేస్తాను 'అర్థం చేసుకో' అని. ఇది చాలా బాగున్నాయి ట్యూన్. హ్మ్. ట్యూన్ కూడా బాగుంది. లిరిక్స్ కూడా బాగుంది సాంగ్. ఇంకా 'ఆగం' అని ఒక సాంగ్ రాసిన. ఓకే. ఇదేంటంటే సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కన్వర్జేషన్. ఇప్పుడు 'రెడ్డి' ఓకే. గారి అమ్మాయిలో ఒక లైన్ ఒక అమ్మాయి, ఒక లైన్ ఇంకొక అమ్మాయి పాడుతది. హ్మ్. ఇది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకి 'ఆగం' సాంగ్ అబ్బాయి ఇంకా అమ్మాయి, అబ్బాయి ఇంకా అమ్మాయి ఇట్లా కన్వర్జేషన్ కాన్వర్సేషన్స్‌లలో మొత్తం సాంగ్. సాంగ్. ఓకే. సో, అది. అది ఇప్పుడు ఇప్పట్లో రివీల్ కాదన్నమాట. అయితది పాడతాను. ఆహా! 'ఆగం' సాంగ్ కూడా బాగుంటది. ఎట్లా అంటే పానమంతా ఆగం 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 అయితుందా, తాగకుండా మైకం 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 ఎక్కిందా, ఏ పిల్ల ఏందిరా హౌలా, ఏ మాటలు సక్కగా రాని నిన్ను లవ్ చేస్తున్నా, ఏ పోరా ఏంది నీ బాధ, ఇసొంటి మాటలు చెప్పేటోళ్ళని 100 మందిని చూసినా, నేను గట్లాంటోన్ని గాదే నిన్ను లవ్ చేస్తున్నానే, నువ్వు లేక గుండె సోసోగున్నాదే. అంటే వావ్! మొత్తం పాట కన్వర్జేషన్ ఉంటది. ఈ ఈ పాటలోనే అమ్మాయి పడిపోతది, ఏమైతది అది తెలియాలి. అంటే హైదరాబాద్ అమ్మాయి, ఆ అబ్బాయి అడగటం, అమ్మాయి నో అనటం, ఆ తర్వాత హ్మ్. ఓకే చెప్పటం, ఇదంతా ఒక పాటలో ఉంటది. అవునండి. ఓకే. ఇంకా 'అవులగాని బ్రో' అంటే ఇది బ్రేకప్ సాంగ్. హ్మ్. అతనే అవలగాన్ని అనుకుంటాడు. అది ఎందుకు అనేది సాంగ్ అన్నమాట. హ్మ్. అవలగాని బ్రో నేను అవలగాని బ్రో ప్రేమించినందుకు నేను అవలగాని బ్రో. అది ఎందుకు అన్నది మనం వీడియోలో చూస్తాం. వీడియోలో చూడాలి. ఓకే.
ఇంకా వన్ సైడ్ లవ్ గురించి ఇది నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది సాంగ్. వన్ సైడ్ లవర్స్ ఎలా ఉంటారు, మనం చూస్తాం ఒకటేసారి వాళ్ళు నోటీస్ చేస్తే మనం భయపడతాం, దొరికిపోతాం. అలా చూసి చూడనట్టుండడం రాదే నాకు, చూసినప్పుడల్లా దొరికిపోతానే, ఈ మాయ మాటలు అసలు రావే నాకు, మాయ చేసే మోసగాన్ని కాదునే, నా గుండెలో మాటలు చెప్పాలంటే గుండె ధైర్యం ఏంటో సరిపోదులే, అర్థం చేసుకో పిల్ల, నా కల్లో పెట్టి చూసుకుంటా, నువ్వు అర్థం చేసుకో పిల్ల, నా మనసారా ప్రేమించుకుంటా, నువ్వే చలి నువ్వే చలి, గుండె గాయం చేసేసి పోతున్నావే. ఇట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పాట కూడా అందరికి కనెక్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, చెప్పలేక చాలా మంది ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. ఇది వాళ్ళ కోసం ప్లే చేస్తే సరిపోతుంది. అవునండి. సో ఇది ఆడియన్స్ నాకు చెప్పారు వన్ సైడ్ లవర్ కోసం పాట కావాలని. సో అర్థం చేసుకో అన్నట్టు పాట. అంటే అసలు ఒక యాంగిల్ లో కాకుండా ఫెయిల్యూర్స్, వన్ సైడ్ లవ్, ఇంకా అంటే హైదరాబాదీ ఊప్ మీద ఇంకొక సాంగ్ కావాలని అనుకుంటే ఎలా రాస్తారండి? హైదరాబాదీ మీద అంటే ఉర్దూలో అంటున్నాను, తెలుగులోనే. అది మాకు మేమే తోపనుంది కదండి. అంటే మొత్తం మాస్ అంటే ఎక్కువ హైదరాబాదీస్ ఏంటంటే మేము చాలా హే హాయ్ అన్నట్టు హవా హవా కావాలి, ఇట్లా జోష్ కావాలి. మీరు రాసిన సాంగ్ ఏంటంటే రెడ్డి గారి అమ్మాయి చాలా ప్లెజెంట్ గా వెళ్ళిపోయింది. ఒకవేళ మొత్తం ఊరా మాస్ సాంగ్ అయితే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీ దగ్గర నుండి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు పతంగ్ సాంగ్ కూడా మాస్ సాంగ్. సో అలాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి. మాకు మేమే తోపు సాంగ్ లో అది కూడా కావాలంటే కొన్ని లైన్స్ పాడతాను. నన్నెవరు దేకనవసరం లేదు, నన్నేనే దెక్కుంటా, నన్నెవరు లేపనవసరం లేదు, నన్నేనే లెక్కుంటా, మన సోకులు చూసి ఊర్లో పోరోళ్ళందరికీ మంట, కాలేజ్ లో టాక్ మన వాక్కి తిరిగే లేదంట, నాకు నేనే తొగ్గాన్ని ఎవరికి నేనే మినేంది, నా ముంగట కథలు పడితే దోడా దడేలంటాది. ఇలా అంటే నాకు నేనే అందరు అనుకుంటారు. సో ఇది కూడా మంచి వైరల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు? అది బిజినెస్ పెడతానండి. సాంగ్స్ నాకు ప్యాషన్ వరకే ఉంటది. ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గానే ఉండాలనుకుంటున్నాను నేను. ఇండస్ట్రీలో వెళ్ళొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే నా సాంగ్ రైట్స్ నా చేతుల్లో ఉంటేనే నాకు నచ్చుతది. నా సాంగ్ రైట్స్ నేను ఎవ్వరికి అమ్మదలుచుకుంటలేను. ఆల్రెడీ ఒక సాంగ్ ఇచ్చి నేను ఎందుకు ఇచ్చినాను అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ నాకు వద్దు, నేను మ్యూజిషియన్ లాగా ఇంకా ఉండొద్దు అనుకుంటున్నా. అంటే సాంగ్స్ నా చేతుల్లో ఉండాలి అదంతా. అంటే నేను వదిలేయడానికైనా నా చేతుల్లో ఉండాలి, నేను ప్రొసీడ్ అవ్వడం అయినా నా చేతుల్లో ఉండాలి. సో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ లాగానే ఉండాలనుకుంటున్నా. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే మ్యూజిక్ నేర్చుకోకుండా కూడా ఇంత మంచి పాడతారు, ఇంత మంచి పాటలు రాస్తారు, ఇంత మంచి ట్యూన్ కూడా కంపోజ్ చేయొచ్చు అన్నట్టు ఒక మార్క్ నేను పబ్లిక్ లో తేయాలనుకుంటున్నాను. ఓకే, ఇంకా నేర్చుకొని కొంతమందికి ప్యాషన్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఇప్పుడు ఎలా అంటే మీరు చెప్పినట్టు మధ్య తరగతి వాళ్ళు ఈ నేర్చుకోలేరు, అఫోర్డ్ చేయలేరు కొంతమంది. సో ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, అరే నేను నేర్చుకోలేదు, ఇప్పుడు నేను అవుతానో అవ్వనో తెలియదు. జస్ట్ పాడుతూ ఉండండి, మీకు వచ్చేస్తుంది, ఆ వాయిస్ వచ్చేస్తుంది. మనకు టాలెంట్ ఉంటే మనం ఎట్లైనా గ్రో అవుతామని. మీరు రాసి కంపోజ్ చేసిన తర్వాత మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కటి కాకపోతే ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చారు. సో మీరు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? స్టాండర్డ్ లో ఉన్నాము, ఎందుకంటే రాసి కొన్నిసార్లు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే సక్సెస్ కాలేక ఫెయిల్యూర్ లో చూసిన వాళ్ళు కూడా ఉంటారు, ఆ ఫేస్ ని కూడా. మీరు ఇప్పుడు సక్సెస్ ఫేజ్ లో ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ సక్సెస్ అందరికి నచ్చుతుంది, కానీ సక్సెస్ అది అట్లనే కాన్స్టెంట్ ఎవరికి ఉండదు. అది నాకు తెలుసు, అందరు అది తెలుసుకోవాలి. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు సక్సెస్ఫుల్ గానే ఉంటామని మనం అనుకోవద్దు. అది సక్సెస్ అనేది కొంచెం టైం వరకే ఉంటుంది. అది ఎవరికైనా, ఒక మంచి యాక్టర్కైనా, సింగర్కైనా, ఎవరికైనా సక్సెస్ అనేది ఒక కొంచెమే. అది మనం మెయింటైన్ చేసుకోవడం మన చేతులు ఉండాలి. అది నేను మెయింటైన్ చేసుకుంటానో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నా సాంగ్స్లో నేను ఇన్ని సాంగ్స్ చేస్తే దాంట్లో 3 సాంగ్స్ చాలా వైరల్ వెళ్ళాయి. రెడ్డి గారి అమ్మాయి, మాయ చేసేసావే, తాగుదాం. ఇంకా నేను ఉర్దూలో చేసిన సాంగ్స్ కూడా కొన్ని వైరల్ వెళ్ళాయి. సో నేను కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటున్నా నాకు అనిపిస్తుంది, కానీ అది కూడా నేను ఎప్పటి వరకు మెయింటైన్ చేసుకుంటానో కూడా నాకు తెలియదు. సో దీని మీదనే నేను మొత్తం రిలే అవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను బిజినెస్ పెడదాం. ఇప్పటి వరకు నేను ఒక 25 వరకు సాంగ్ చేశాను. 25 సాంగ్స్, అందులో 3 to 4 వరకు అయితే అన్ని చాలా అంటే ఉర్దూలో అయితే చాలా, ఉర్దూలో చేసిన ఒక 8 సాంగ్స్ చేసిన అనుకుంటా, దాంట్లో 5 సాంగ్స్ బాగా వైరల్. ఒకసారి ఆ ఉర్దూ సాంగ్ కూడా పాడతారా? అంటే ఈ ట్యూన్ కి ఆ ట్యూన్, లేకపోతే వాయిస్ డిఫరెన్స్ ఏదైనా ఉంటుందా ఏంటి అని చూద్దాం. ఓకే. చౌరస్తే पे यूं देख के आपको दिल दे बैठा जी, नूरानी चेहरा देख के आपको दिल दे बैठा जी, गलती हो गई मेरे से मैं मोहब्बत कर बैठा जी, चौरस्ते पे यूं देख के आपको दिल दे बैठा जी, हाथों से जब उठा उनका बहरा दिखा चेहरा, दिल पे खाया जख्म गहरा,
దిల్ కో ముబారక్ కహ్ గయే హమ్, సల్లు సే షారుఖ్ హో గయే హమ్. ఇట్లా. ఉర్దూ సాంగ్ కూడా నాకు అర్థమైపోయింది. అవును. అంటే మ్యాక్స్ కనెక్టింగ్ వేలోనే ఉంది. అంటే ఒక అవును. అమ్మాయిని చూసాము, అవును. కర్టెన్ ఓపెన్ చేశాక అదే అమ్మాయి అది ఫేస్ కనిపించింది. దాని హిజాబ్. తర్వాత చౌరస్తా దగ్గర ఉన్నాను. ఇట్లా అవును. కొన్ని వర్డ్స్ ఏంటంటే అర్థం కాదేమో ఉర్దూ అని అనుకున్నా కానీ అవును. మీరు పాడుతుంటే అది అర్థమైపోతుంది. అవును. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ పర్సనల్ విషయానికొస్తే మీరు ఎంతమంది? నేను మా అక్క ఇద్దరం. హుహు. ఓకే. సో, మీరు ఇంకా చదువుకోవాలని ఇంకా ఎప్పుడు అనిపించలేదా మళ్ళీ? అంటే హ్మ్. లండన్‌లో మళ్ళీ సెటిల్ అవ్వాలి, లేకపోతే అక్కడే ఉండిపోవాలని అనిపించలేదా? యాక్చువల్లీ నేను లండన్ ఎళ్ళింది ఎందుకంటే నాకు కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయినా అండి నేను. ఈ కోవిడ్ వచ్చినందువల్ల 2 ఇయర్స్ మొత్తం వేస్ట్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు 2 ఇయర్స్ వేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ ఇంట్లోళ్ళు జాబ్ చేయి అంటారు. లేకపోతే సెటిల్ అవ్వు అంటారు. నాకు ఇంకా కొంచెం టైం కావాలి. ఇప్పుడే 'రెడ్డి' గారి అమ్మాయి మంచి హైప్‌లో హ్మ్. వచ్చింది. నాకు ఇప్పుడే జాబ్ లేకపోతే బిజినెస్ వెళ్ళిపోతే మళ్ళీ నేను దీని మీద ఫోకస్ చేస్తానో లేదో నాకు తెలవదు అని నాకు టైం కావాలని నేను లండన్‌కెళ్ళిపోయినా స్కిప్ చేసేసి. హ్మ్. అంటే 2 ఇయర్స్ మనకు టైం దొరకది. మనం మాస్టర్స్ చేసుకో అది ఓన్లీ నేను టైం తీసుకోవడానికి లేకపోతే మాస్టర్స్ చేయడానికే ఎళ్ళినా నేను హ్మ్. లండన్‌కి. అంతేగాని సెటిల్ అవ్వాలని నాకు ఎప్పుడు ప్లాన్ లేకుండే. సెటిల్ మొత్తం ఇక్కడే. ఇక్కడనే. మనకి బ్రెయిన్ ఉంటే మనం ఎక్కడైనా సెటిల్ అవ్వొచ్చండి. అక్కడనే అవ్వాలని అట్లా ఏం లేదు. సో, ఇంట్లో ఎప్పుడు ప్రెషర్ ఇవ్వలేదా? పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ ఎక్కడ అంటే మంచి జాబ్ చేయాలి, లేకపోతే ఎక్కడైనా సెటిల్ అవ్వాలి, ఈ ఫీల్డ్ ఎందుకు అని ఎప్పుడు అనలేదా? అంటే అంటూ ఉంటానండి. ఇప్పుడు గూడా అంటారు. హ్మ్. ఓహో! జాబ్ అయినా చెయ్యి లేకపోతే ఇదైనా చెయ్యి. ఇది వదిలేయమని అయితే అనరు. హ్మ్. మ్యూజిక్ వదిలేసి చేయమని చెప్తలేరు. హ్మ్. కానీ ఒక ప్రాపర్ జాబ్ లేకపోతే ప్రాపర్‌గా ఏదైనా సెటిల్ అవ్వు అని చెప్తున్నారు. అది ఓకే. నాకు గూడా ఉంది మైండ్‌లో. అంటే నేను ఎవరైనా అనుకోవాల్సిందే. ఇప్పుడు మంచి సాంగ్స్ నడుస్తున్నాయి గదా! నేను ఇదే చేస్తా అని నాకు లేదు ప్లాన్. నాకు ప్రొఫెషనల్‌గా వేరేది చూజ్ చేసుకుంటా నేను. సాంగ్స్ ఇది నా ప్యాషన్ వరకు. ఇప్పుడు ఈ ప్యాషన్ అనేది మీకెప్పుడు అనిపిచ్చింది? అసలు ఆ థాట్ ఎందుకొచ్చింది? రాయాలి, నేను పాడాలి అని? ఇప్పుడు మనకి 'హనీ సింగ్' ఒక, ఒక టైమ్ ఉండే. 'హనీ సింగే' మొత్తం ట్రాక్స్ అతనివే. హ్మ్. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకి మొత్తం అతని సాంగ్స్ అవును. 'హనీ సింగ్‌వి'. మొత్తం ఊపి ఊపి పడేసిండు. ఎట్లా అంటే యూట్యూబ్‌లో సాంగ్స్ వేసి హ్మ్. మనకు తెలిసిందన్నట్టు ఆ టైంలో నాకు తెలిసింది. అంటే యూట్యూబ్‌లో సాంగ్స్ రిలీజ్ చేసింది. అది యూట్యూబ్‌లో అంటే మంచి మంచి ఛానెల్స్‌లో ఏస్తారు. టీ హ్మ్. సీరీస్‌లో అదంతా మనం చూడలేదు. అన్ని ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా వచ్చేటివి. అవి కూడా మనం చూడలేదు. కానీ ఏందంటే ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ లాగా మనం కన్సిడర్ చేసాం. అంటే యూట్యూబ్ అంటే ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఇంకా అతను మంచిగా ఎదిగి పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌తో సాంగ్ చేస్తున్నారు. అది అరే! అతను చేసిండు కదా! మనం కూడా ట్రై చేద్దాం. మనం కూడా పాటలు రాయడం ట్రై చేద్దాం అన్నట్టు నాకొచ్చింది. హుహు. సో, నేను పాటలు రాయడం స్టార్ట్ చేసినా నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను ఓహ్! రాస్తున్నా. సో, ఎయిత్ నుంచి నేను రాసి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఒక పాట రిలీజ్ చేసినా. ఆ! మరి అప్పటి నుంచి చేసుకొని వస్తున్నాను. సో, చాలా ముందు స్టార్ట్ చేశారైతే అవును. కెరియర్‌ని. కానీ బయటికొస్తుంది మాత్రం మనకి ఇప్పుడే. అవునండి. అంటే ఇప్పుడు ఉర్దూ ఇలా ఉంది కదా! పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా హ్మ్. సాంగ్స్ అన్నట్టు అవునండి. ఉర్దూ, తెలుగులో అయితే చేశారు. హిందీ అవును. ఆబ్వియస్‌లీ. ఇంకా వేరే వెర్షన్స్‌లో ట్రై చేస్తారా? అంటే వేరే లాంగ్వేజెస్ ఆ! కూడా అంటున్నారా? లాంగ్వేజెస్‌లో. నేను 'రెడ్డి' గారి అమ్మాయి సాంగ్‌ని నేను 5 లాంగ్వేజెస్‌లో తీద్దాం ఆ! అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఒక దాంట్లో ఉంది. సో, తెలుగు ఉంది. హ్మ్. తమిళ్‌లో రాపిచ్చాను నేను ఆల్రెడీ సాంగ్ అది. హ్మ్. కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. రికార్డ్ చేసి రిలీజ్ చేయలేదు. చేద్దాం ప్లాన్ ఉంది. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో హ్మ్. అది సెట్ అయితదో అవ్వదో తెలవదు నాకు. హిందీ నేను లాస్ట్‌లో ప్రిఫరెన్స్ అది. ఓకే. ఫస్ట్ అయితే ఈ 3 లాంగ్వేజెస్‌లో నేను చేపిద్దాం అనుకుంటున్నా. 'రెడ్డి' గారి అమ్మాయి అయితే 3 అవును. లాంగ్వేజెస్‌లో. ఓకే. అంటే 4 లాంగ్వేజెస్ టోటల్. హ్మ్. తెలుగులో ఆల్రెడీ ఉంది. ఇంకా 3 లాంగ్వేజెస్. ఇప్పుడు నార్మల్ హైదరాబాదీ అబ్బాయిలాగా ఉండి సడెన్‌గా ఇప్పుడు ర్యాపర్‌లాగా చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆహ్, అప్పుడప్పుడు వాళ్ళు చాలా అంటే మేము కలుస్తుంటాం. నేను ఆ! నార్మల్‌గానే ఉంటానండి. నా ఫ్రెండ్స్‌తో నేను ఒక ఫేమస్ పర్సనాలిటీ నేను కాదనుకోండి అంతా గూడా. అట్లుండం. నేను నార్మల్‌గానే ఎళ్తాం మేము. బైక్ మీదనే ఎళ్తాం. ట్రిప్పులెళ్తాం. సో, అట్లేముండదు. నార్మల్‌గానే ఉంటాను నా ఫ్రెండ్స్‌తో నేను. నా మీకు ఫ్రెండ్స్ చాలా చిన్న ఆ! సర్కిల్ అండి నాది. ఓకే. వాళ్ళతోనే ఉంటాను నేను. వేరే కొత్త వాళ్ళతోని అట్లేముండదు. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ లేకపోతే ఫన్నీ మూమెంట్ లాగా ఉంటది కదా! ఫ్యాన్స్ దగ్గర నుండి ఏమన్నా క్రేజీ మూమెంట్ ఏమన్నా ఉందా? ఫ్యాన్స్ క్రేజీ దగ్గర మూమెంట్ నుండి. అంటే నిన్ననే జరిగిందండి. మొన్న రాత్రి ఈవెంట్ ఉండే ఇక్కడ శ్రీ విష్ణు వుమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో. నేనిట్లా పాడడం స్టార్ట్ చేషిన అంతే. మొత్తం పాట వాళ్ళే పాడారండి. నేనిట్లా స్టేజ్ మీద ఇట్లా నించొనున్నాను. ఓహో! మొత్తం పాట వాళ్ళే పాడారు. నేను జస్ట్ స్టేజ్ మీద నించొనున్నా. అది నాది బెస్ట్ మూమెంట్. ఒక ఆర్టిస్ట్, ఒక సింగర్‌కి ఒక బెస్ట్ మూమెంట్ అంటే, అతను స్టేజ్ మీదెళ్లి మొత్తం పాట పాడొద్దు. అతను జస్ట్ పాట స్టార్ట్ చేయాలి. లేకపోతే మ్యూజిక్ స్టార్ట్ అయితే అక్కడ పాట అందుకుంటారు కదా ఆడియన్స్. హ్మ్. అప్పుడు అతను సక్సెస్ అయినట్టు అతని పాట. సో, అది నాకు నిన్న అనిపించింది. ఇట్లా జస్ట్ ఇట్లా స్టేజ్ మీదెళ్లి, ఆ! ఇట్లా తట్టుకోలేని అని పాడితే మొత్తం అమ్మాయిలందరూ పాడడం స్టార్ట్ చేసిర్రు. ఆ సాంగ్ మొత్తం వాళ్ళే కంప్లీట్ చేశారండి. ఓకే. జబర్దస్త్ అంటే జబర్దస్త్. అది నా బెస్ట్ మూమెంట్ అండి అది. ఇప్పటివరకు నేను మర్చిపోలేను ఆ మూమెంట్. నా కళ్ళ ముందు నేను స్టన్ అయిపోయి అట్లనే నించొని ఉన్నా నేను. మైక్ పట్టుకొని చేతిలో. చాలా జబర్దస్త్ మూమెంట్ అండి.
అంటే ప్రజల్లోకి అంత ఇన్వాల్వ్ వెళ్ళిపోయింది. అంటే అంత హార్ట్ టచింగ్ సాంగ్. ప్లస్ అందరికీ అర్థమయ్యే లిరిక్స్. ఎక్కువ అవును. కష్టంగా కూడా లేదు లిరిక్స్ కూడా. అవును. సో, అందుకే అందరికి అది అదే ట్యూన్, అదే వాయిస్. అదే ఈజీగా ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం హ్మ్. నార్మల్‌గా. సో, నా పాటలు అలానే ఉంటాయి. మాట్లాడుకునేటట్టు ఉంటాయి. నాకు ఎంతవరకు తెలుగొస్తదంటే నాకు మాట్లాడుకునేంత వరకు తెలుగొస్తది. సో, హ్మ్. మాటల్లోనే నేను తెలుగు పాటలు రాసేస్తున్నా. రాహుల్ సిప్లిగంజ్‌ని మీరెప్పుడైనా కలిసారా సాంగ్స్? లేదండి. కలవలేదు ఇప్పటివరకు. కానీ సాంగ్స్ ప్రకారంగా? సాంగ్స్ నేను తెలుగులో సాంగ్స్ చేయడానికి ఒక హ్మ్. ఇన్‌స్పై ఇన్‌స్పిరేషన్ తీసుకున్నానంటే అతని దగ్గర నుంచి కూడా అనొచ్చు. హ్మ్. రావు సిప్లిగంజ్ నుంచి. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ అతను కూడా ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ హ్మ్. అయ్యుండి ఇంత లెవెల్‌కి ఆస్కార్ లెవెల్ వరకెళ్లారంటే చాలా గ్రేట్ అండి. హ్మ్. ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అండి. పెద్ద పెద్ద సింగర్స్ నేర్చుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకే రాలేదు ఆస్కార్స్. హ్మ్. హ్మ్. మనం ఒక రీజనల్ మూవీస్ తీసేవాళ్ళం. హ్మ్. ఇది బాలీవుడ్ అంటే చాలా స్టేట్స్‌లో హిందీ మాట్లాడతాం. రీజనల్ స్టేట్స్ మన 2 స్టేట్స్ మాత్రమే. హ్మ్. ఈ స్టేట్స్‌లో పాడిన పాట ఒక సింగర్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అతను ఆస్కార్ లెవెల్ దగ్గరికెళ్లి ఒక ఆస్కార్ అందుకున్నారంటే చాలా పెద్ద విషయం అది. ఒక ఇన్‌స్పిరేషన్ సెట్ చేశారతను ఓకే. పబ్లిక్‌కి. నేను గూడా సింగర్ అవ్వాలని. సో, నాకు గూడా అదే అనుకుంటున్నా. నేను గూడా ఒక సెట్ చేయాలి. మ్యూజిక్ నేర్చుకోకుండా సెట్ చేయాలనుకుంటున్నాను. అదే మీరు కూడా సెట్ చేసారు గదా! ఇప్పుడు ఏ హ్మ్. మ్యూజిక్ రాకుండా గూడా ఈ అవును. ప్యాషన్ గాని ఉంటే సింగింగ్ మీద మీరు వెళ్ళొచ్చు అన్నట్టు మీరు కూడా అవును. ఒక బెంచ్ మార్క్ లాగా సెట్ చేసి పెట్టారు. అవును. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రాజెక్ట్స్ మళ్ళీ చాలా రావాలి. అవి సక్సెస్ కావాలి. 'రెడ్డి గారి అమ్మాయి' ఎలా అయితే వచ్చిందో అంతకంటే ఎక్కువ సక్సెస్ రేట్‌ని అందుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ అలాగే సో మచ్. ఆంధ్రప్రభ ప్రేక్షకుల నుండి కూడా ఆంధ్రప్రభ టీమ్ నుండి మీకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. ఆల్ ది థాంక్ యూ సో బెస్ట్. మచ్. థాంక్ యూ సో మచ్ అండి. అండ్ చూస్తున్న ప్రతి ఆడియన్స్‌కి ఒక మాట. నా సాంగ్‌కి ఇంత సపోర్ట్ చేశారు. నా అన్ని సాంగ్స్‌ని ఇంత మీరు లైక్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. సో, దానికి థాంక్ యూ సో మచ్. రాబోయే అన్ని సాంగ్స్ కూడా ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, అంతే. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై. హ్యాపీ రంజాన్ అండి. థాంక్ యూ సో మచ్. హ్యాపీ రంజాన్ అందరికి. చూసారు కదా! మనమైతే అఫ్రోజ్ అలీ గారితో మాట్లాడి సింగింగ్ గురించి, అలాగే 'రెడ్డి గారి అమ్మాయి' పాట గురించి అయితే తెలుసుకున్నాం. తనతో మాటలే కాదు పాటలు కూడా పాడించాం. ఇది అఫ్రోజ్ అలీ గారితో చిట్ చాట్. మరో స్పెషల్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.